అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు కేంద్రం కోర్టులోకి మిర్చి బాల్ని వేశారు చంద్రబాబు. ఇప్పుడు సరిచేస్తే ఆ గొప్ప చంద్రబాబుది, ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ మోడీది, మధ్యలో బాబు గారి తప్పేమీ ఉండదు. అదే కొత్త ఎత్తుగడ. సాధారణంగా ధరల స్థిరీకరణ నిధి అని ప్రతిసారి ప్రభుత్వాలు మాటలు చెప్తాయి. అంటే ఏదైతే ధరలు పడిపోతున్నాయో అది ప్రభుత్వమే కొండం బిగించేస్తుంది, బయట వేరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మార్కెట్లలో అమ్మిస్తుంది, లైక్ రైతు బజార్లో ఇట్లాంటి వాటిట్లో. ఎక్కువ తీసుకుని తక్కువ అమ్మినా తప్పదు. అదేందుకు, ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ కారణంగా మార్కెట్లో డిమాండ్ పెరగాల. వాస్తవంగా మిర్చికి పెద్ద సమస్య ఏమైపోయిందంటే, మనకు మెయిన్ మార్కెట్లో చైనా, బంగ్లాదేశ్ మెయిన్ మార్కెట్, ఇది మన దగ్గరలో ఉన్నటువంటి. ఇక్కడ మనకి మిర్చిలో కొన్ని రకాలు ఉంటుంది. తొడిమె తీసినటువంటి మిర్చి యూరప్ దేశాల వాళ్ళు కొంటారు, అది భారీగా ఇది ఉంటుంది. తొడిమెలు తీయడం కోసం దాదాపు 40-50 వేల మంది గుంటూరు లాంటి చోట్ల మహిళలు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఈ తొడిమెలు తీసే పని చేస్తారు. రోజుకి 1000 రూపాయల దాకా సంపాదిస్తారు. ఇది మామూలు మిరపకాయ కంటే ఒక 20 రూపాయల రేట్ ఎక్కువ ఉంటుంది. యూరప్ దేశాలు కొంటుంటాయి. తొడిమితోనే ఉన్నటువంటి మిర్చిని అరబ్ దేశాలు కొంటాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ను, చైనా కూడా కొంటుంటాయి. ఇప్పుడు సంబంధాలు సక్రమంగా లేని నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దాని ఇంపాక్టే ఇప్పుడు ధరల పతనం. ఒక 10